కాకరకాయ కోడిగుడ్డు కర్రీకి కావాల్సినవి కాకరకాయలు చక్కగా ఇలా చెక్కు తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. బండి పెట్టుకుని కొంచెం నూనె పోసుకుని ఫ్రెండ్స్ తిరుమల దినుసులు వేసుకుని ఇట్లా కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. సారీ, ఇందాక మర్చిపోయాను, నేను నూనె పోసి అవి వేసేది చూపించలేదన్నమాట, వీడియో తీయలేదు. ఇంకా ఇలా ముక్కలు కట్ చేసేసుకుని మనం నూనెలో వేసుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా. ఇవి మనం ఏం చేయాలంటే మగ్గనివ్వకూడదన్నమాట. కొంచెం సాల్ట్, కల్లుప్పు వేయకూడదు ఫ్రెండ్స్, దీంట్లో సాల్ట్ వేయాలి. ఎందుకంటే దీంట్లో వాటర్ ఏమి ఫామ్ అవ్వవు కాబట్టి కల్లుప్పు కరగదన్నమాట. పిసికి సరిపడా. తర్వాత పసుపు, ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్ ఉప్పు వేసిన తర్వాత. ఎందుకంటే ఆ ముక్కలకే పట్టేసి కొంచెం ఉప్పుగా ఉంటాయి ఆ ముక్కలు, అందుకని కలుపుకుంటే అన్ని ముక్కలకి కలిసిద్ది. చక్కగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకున్నాం. మగ్గిపోతాయి చక్కగా. మగ్గితే మెత్తబడిపోతాయి అన్నమాట, అందుకని మగ్గనివ్వాలి, వేపకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. మగ్గిని బాగానే ఇలా నొక్కి చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం మగ్గాలి, మగ్గేలాగా ఉంటే చాలన్నమాట. కొంచెం మగ్గాలి, మెత్తబడాలి ఫ్రెండ్స్ ముక్క. కాకరకాయ ముక్క మనం ఇలా చీరితే చితకాలి, అప్పుడు మగ్గినట్టు. చూడండి ఇవి ఇంకా మగ్గలేదు, చితకలేదు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఇప్పుడే మగ్గుతానికి వచ్చేసినాయి అన్నమాట. ఈ స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి అదిగోండి చితికిపోతుంది. ఇప్పుడు మగ్గిపోయినాయి, ఇంకొద్దిగా మగ్గితే బాగుంటుంది. ఇక్కడ నుంచి మూత పెట్టుకోకుండా మనం ఇట్లా వండాలి ఫ్రెండ్స్, మూత పెట్టకూడదు అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇవి మగ్గిపోయినాయి కదా. కాకరకాయ కూర ఎవరైనా ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఇలా కోడిగుడ్డు వేసి వండితే నేను చూపిస్తాను చక్కగా. కాకరకాయలో కోడిగుడ్డు ఏంటి అని అనుకోమాకండి, చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదేమి కొత్త వంటకం కాదు, మా పల్లెటూరులో ఆల్రెడీ వెనక మన తాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సైడ్ వాళ్ళు వండే వంట అన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే, కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సారీ, మూత పెడతాను. ఓకే ఫ్రెండ్స్, కారం యాడ్ చేద్దాం. చూడండి చక్కగా మగ్గిపోయి సగం అయిపోయింది కదా కర్రీ. ఇప్పుడు కారం యాడ్ చేసుకుని కారం కూడా కలిసేలాగా తిప్పుకోవాలి. కారం యాడ్ చేసేసాను ఫ్రెండ్స్. కొంచెం మంట ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, లేదంటే కారం ఎక్కువగా వేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే సరిపోతుంది కారం అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం, అంటే కారం పచ్చివాసన పోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసేద్దాం. పచ్చివాసన పోయింది. ఓ
అడుగు పట్టేస్తుంది. ఇక్కడ మీడియం సైజ్ అన్నమాట. గుడ్లు 4 గుడ్లు ఫ్రెండ్స్. ఇవి ఉడకబెట్టలేదు, మళ్ళీ ఉడకబెట్టుకున్నారు అనుకున్నారు. చిన్నగానే ఉన్నాయి గుడ్లు. పెద్ద గుడ్లు అయితే 3 సరిపోతాయి. దీంట్లో మీరు గుడ్డు ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఒక్కొన్న గుడ్డు పగలగొడతాం కూడా ఒక స్టైలే ఫ్రెండ్స్. నాకు రాదులు అనుకోండి. బా ఎక్కువ పడినది. ఇట్లా 4 గుడ్లు వేసేసిన తర్వాత ఒకసారి మనం చక్కగా ముక్కలు కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా పచ్చిగా ఉన్నప్పుడే కలిపేస్తే ముక్కలకు చక్కగా పట్టేసిద్ది. మీరు గుడ్లు ఎక్కువ వేసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. మాకు ఈ క్వాలిటీ సరిపోయిద్ది. గుడ్డు ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పనా ఒక ట్రిక్కు. ఈ కాకరకాయ ముక్కలు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు అనమాట. మనం ఉల్లిపాయ దీంట్లో యాడ్ చేయం కాబట్టి ఇవే కాకరకాయ ముక్కలే ఉల్లిపాయ ముక్కలు. మనం పొరటి ఎలా వేసుకుంటామో ఇంకా సేమ్ అదే ఫ్రెండ్స్ కోడిగుడ్డు. కాకపోతే ఉల్లిపాయ ముక్కల బదులు మనం ఇక్కడ కాకరకాయ ముక్కలు యాడ్ చేసాం. ఓకేనా? సింపుల్గా చెప్పాలి అంటే సేమ్ అదే ప్రాసెస్. ఒక 2 మినిట్స్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కోడిగుడ్డు పొరటు అండ్ కాకరకాయ కూర. కాదు, కాకరకాయ కోడిగుడ్డు పొరటు. చెప్పండి ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి. ఇలా చేస్తే తినరు వాడుకో కంపల్సరిగా తింటారనమాట. ఎందుకంటే దీంట్లో ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ వల్ల చక్కగా తినేస్తారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.